అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫెలోషిప్ విత్ గాడ్, దేవుడితో సహవాసం. వాక్యం భాగంలో మనం చూసుకున్నట్లయితే సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాడిలోంచి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవలో మనం చిన్నప్పటి నుంచి బాలుడిని కరెక్ట్ వేలో మనం పెంచితే, వాళ్ళని చూసుకుంటే పెద్దవాడు అయిన తర్వాత ఒక ఏజ్లో వచ్చిన తర్వాత తనకు వచ్చే శోధనను బట్టి, తనకు వచ్చే టెంప్టేషన్ నుంచి తను ఓవర్కమ్ చేసుకోగలుగుతాడు. దీన్ని బట్టి నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని తీసుకొచ్చి మనం పెంచుతాం. దాన్ని ఎలా పెంచుతాం అంటే చిన్నప్పటి నుంచి చిన్న మొక్క, అది పెంచడానికి కావాల్సింది అన్నీ వేస్తాం, అది పెరుగుతుంది. అది పెరిగేటప్పుడు మనకి దానికి సపోర్ట్గా ఏం చేస్తాం, చిన్న కర్ర ఒకటి పెడతాం. ఎందుకు? అది గాలి వచ్చినప్పుడు కానీ, ఒకవేళ ఎన్ని వెదర్ కండిషన్స్, నేచర్ నుంచి వచ్చే ఎన్ని ఎఫెక్షన్లు అయినా దానికి ఏం చేయకూడదని మనం ఒక కర్రని సపోర్ట్గా పెడతాం. ఆ కర్రని సపోర్ట్గా తీసుకొని అది అంచెలంచెలు పెద్ద చెట్టుగా ఏర్పడి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ ట్రీ నుంచి మనకు మంచి ఫ్రూట్స్, మనం ఇప్పుడు చెట్టు కింద ఏదైనా ఎండలకాలం అప్పుడు కూర్చోడానికి ఒక మంచి నీడని ఇస్తుంది. అలాగా మన జీవితంలో కూడా ఆ సపోర్ట్ ఎవరు? గాడ్. దేవుడు సపోర్ట్ లేకుండా మనం ఏం చేసినా ఆ పని వ్యర్థమైపోతుంది. దేవుడు లేకుండా మనం ఏం చేసినా కానీ అసలుకి సక్సెస్ అనేది ఉండదు. మన జీవితంలో దేవుడు ఒక కర్ర సపోర్ట్ లాగా. మన లైఫ్లో దేవుడు సపోర్ట్ లేకుండా మనం ఏం పని చేయకూడదు, అది చేసిన విఫలమైపోయింది. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం దేవుడి మీద సపోర్ట్, దేవుడి మీద డిపెండ్ అయి ఉండాలి. దేవుడి మీద డిపెండ్ అయి ఉంటే ఆయన కార్యాలు మనం చూస్తాం. ఇప్పుడు యవ్వనస్తులు దేని చేత మనం పాడైపోతున్నాం, దాంట్లో చాలా తెలుసు మనకి. వ్యర్థమైన వ్యసనాలను బట్టి, ఇంకా చాలా లవ్ ఎఫెక్షన్ అని, మొబైల్ అడిక్షన్ అని చాలా ఇదైపోతున్నాం. ఇప్పుడు నేను ఇంకో వర్స్ చూస్తాను. కీర్తనలు 119:9 స్లామ్స్ 119 చాప్టర్ 9th. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్త చదువుకొని చేతనే కదా అని. యవనస్తులైన మనం దేని చేత శుద్ధిపరచుకోవాలి? దేవుని వాక్యం చేత. ఫస్ట్ మన చూపు చేత, మన ప్రవక్తన చేత, మన నడత చేత, మనలో చేసే ప్రతి ఒక్క అనువాల బిహేవియర్ నుంచి మనం శుద్ధిపరచుకుంటూ రావాలి. దానికంటే ముఖ్యంగా దేవుడు వాక్యం చేత మనం శుద్ధిపరచుకోవాలి. దేవుడు వాక్యం ఎవరు? John 1:1 ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద నుండెను, వాక్యం దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాస్ విత్ ద గాడ్, అండ్ ద వర్డ్ వాస్ ద గాడ్ అని.